పాపము చేయి ప్రతివాడును కూడా పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. మీరు అబ్రహాము సంతానమని నాకు. ఇక్కడ ఏముందంటే 34, 35, 36 ఒకసారి నేను చదువుతున్నాను. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయుడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయను. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై ఎందురు. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై ఎందురు అంటే, ఈ యొక్క వాక్య భాగంలో మనం చూస్తే కుమారుడు అంటే ఎవరిని సూచిస్తుంది? ఇది యేసు ప్రభువును సూచిస్తుంది. ఎందుకంటే మరి యేసు ప్రభు వారి లోకంలో మన మానవులందరినీ కూడా పాపం అనే దాసత్వం నుంచి విడిపించాడు, మనల్ని స్వతంత్రులుగా చేశాడు. సామాన్యంగా ఈ ఆగస్టు మాసం అంటే మనకు గుర్తొచ్చేది స్వాతంత్ర దినోత్సవం. స్వాతంత్ర దినోత్సవం అంటే ఏంటంటే మనందరికీ బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రం వచ్చినట్లుగా 78వ సంవత్సరం యొక్క ఇండిపెండెన్స్ డే మనము జరుపుకుంటున్నాం. అంటే ఒక దేశానికి స్వాతంత్రం రావటం అంటే బానిసత్వం నుంచి బయటపడటం. బానిసత్వం అంటే ఏంటి? వాళ్ళకి స్వేచ్ఛ అంటే ఉండదు, నా ఇష్టం అనటానికి కుదరదు, మన ఇష్టం వచ్చినట్టు జీవించడానికి అవకాశాలే ఉండవు. ఏది చెప్పినా నాకు ఆకలేస్తుందన్న అవకాశం లేదు, నాకు నిద్ర వస్తుంది కాసేపు పడుకుంటాలి అన్న అవకాశం అనేది ఉండదు. అంటే కొన్నిసార్లు కొన్ని చెరసాలలో చూస్తూ ఉంటుంటే ఈ మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి కదా, ఒకవేళ లెబనాన్ కానీ గాజా ప్రాంతం యొక్క వాళ్ళు ఎవరన్నా హమాస్ ఉగ్రవాదులను కానీ పట్టుకెళ్ళారనుకోండి, వాళ్ళకి ఇలా టైం ప్రకారం వాళ్ళకి భోజనం పెడతారు ఉన్నారు జైల్లో. వాళ్ళకి వాళ్ళు నిజంగా ఎంత టార్చర్ అనిపిస్తారంటే చెరసాల్లో వాళ్ళు చాలా దారుణమైన పరిస్థితి. 2 రెక్కలు ఎరగదీసి వెనక్కి కడతారు వాళ్ళకి. నడుస్తాకుండదు, సరిగ్గా కూర్చుంటాకుండదు, పడుకుంటాకుండదు, అసలుకి బతుకెందుకు అన్నట్టుగా చెరసాల్లో ఉంటూ ఉంటారు. ఈ చెరలో ఉన్న వారందరూ ఎప్పుడు మేము బయటపడతామా అన్నట్లుగా నిజంగా వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఒక రోజు బయటపడే రోజు మాకు అంటూ ఉంటుందా? ఈ బానిస బతుకు నుండి, ఈ చెర నుండి మేము ఎప్పటికన్నా బయటకు వస్తామా? నిజమే. ఎందుకంటే మనుషులు ఎప్పుడు కూడా స్వేచ్ఛ కోరుకుంటారు. మరి మన భారతదేశానికి కూడా మరి ఇంత స్వాతంత్రంగా ప్రతి సంవత్సరం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నారంటే, నిజంగా మన దేశానికి వచ్చి వ్యాపార నిమిత్తం వచ్చి రాజులకు మధ్యలో గొడవలు పెట్టి ఒకరికొకరు అందరూ మరి యుద్ధాల్లో దెబ్బలు తిన్న తర్వాత బ్రిటిష్ వారు మనని పరిపాలించి నిజంగా మన దేశానికి వచ్చి మన మీద పెత్తనం చేసినప్పుడు వీళ్ళు నిజంగా చాలా కుంగిపోయారు. అప్పుడు అనేక మంది కూడా స్వాతంత్ర సమరయోధులుగా చాలామంది కూడా చనిపోయారు, ఎంతోమంది పోరాడారు కూడా. చూడండి, ఎందుకంటే ఆ యొక్క బానిసత్వం అనేది ఏదో, ఆ యొక్క స్వతంత్రం లేని పరిస్థితి ఏదో ప్రజలకు తెలుసు. కానీ మన దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు అనేక స్వతంత్రాలు వచ్చారు. మత స్వాతంత్రం అంటారు. అంటే నీ మతం నువ్వు చక్కగా స్వేచ్ఛగా నువ్వు ఆరాధించుకో. అలాగే కొన్నిసార్లు మనకు వాక్కు స్వాతంత్రం కూడా ఇచ్చాడు. ఇప్పుడు చాలామందిని కూడా సోషల్ మీడియాలో ఆఖరికి అవసరమైతే ప్రధానమంత్రి గారిని కూడా కొంచెం ఏదో మాట్లాడుతూ ఉంటారు రకరకాలుగా. ఎందుకంటే మనుషులు వాళ్ళకున్న వాక్కు స్వాతంత్రాన్ని బట్టి ఎన్నో రకాలుగా మనుషులు కామెంట్ చేస్తూ ఉంటారు. పత్రికా స్వేచ్ఛ కూడా ఉంది మనకి. అంటే వాళ్ళన్నీ కూడా ప్రజలకు ఉన్నట్టుగా చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది కాబట్టి వాళ్ళు ఎవరినైనా సమాధానం అడుగుతారు, ప్రశ్నలు అడుగుతారు. వాళ్ళకి పత్రికా స్వేచ్ఛ అనేది ఉంటుంది. వాళ్ళు ఎవరైనా సరే ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళు అడుగుతారు, ప్రజల తరపున వాళ్ళు అడుగుతారు, వాళ్ళు చెప్పవలసిన బాధ్యత వాళ్ళకు ఉంది. అలాగే కొన్నిసార్లు మరి మనుషుల్లో కూడా నేను మేజర్ని అనే ఓ స్వాతంత్రం వస్తుంది. ఏ స్వాతంత్రం ఇది? ఇప్పుడు ఈ స్వాతంత్రం వచ్చినాక ఏముంటుంది? మేజర్లు ఆధార్ కార్డు వేసుకు వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్తారు?
ఆధార్ కార్డు తీసుకెళ్ళిపోతాను, నాకు వయసు దాటిపోయిందో వచ్చి నేను పెళ్లి చేసుకుంటాను, నా ఇష్టం, నాకు నచ్చిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను, నచ్చిన అబ్బాయిని నేను పెళ్లి చేసుకుంటానని అమ్మ నాన్నకి ఏం చేస్తారు? అక్కడికి వెళ్ళినాక ఫోన్లు చేస్తారు. ఒకసారి ఏదో కొంచెం మరి రమ్మంటున్నారమ్మా మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి అంటే వీళ్ళు దరదలాడిపోద్ది, వీళ్ళకి ఏమైపోయిందో. అక్కడికి వెళ్ళేళ్ళకి సీన్ అది వేరేగా ఉంటుంది అక్కడ కొన్నిసార్లు. అంటే వాళ్ళకి ఏం స్వాతంత్రం వచ్చింది? వాళ్ళకి నేను పెద్దోడిని అయిపోయాను, నేను మేజర్ని అయిపోయాను కాబట్టి నాకు స్వాతంత్రం వచ్చింది, నాకు నచ్చిన అమ్మని చేసుకోవచ్చు, నాకు రాజ్యాంగం హక్కు. రకరకాలైన స్వాతంత్రాలు ఉన్నాయి, నిజమే. మరి ఇన్ని స్వాతంత్రాల గురించి మనకు తెలుసు, మనుషుల్ని ఏ స్వాతంత్రం లేదంట. చూడండి అక్కడ ఏం రాదంటే 34 వచనం, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ కూడా నివాసం. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై ఇందురు. అంటే పాపము చేయి ప్రతివాడు కూడా దేనికి దాసుడైపోతాడంటండి? పాపమును దాసుడైపోతాడు. అంటే ఒక రోజునే ఏదైనా ఒక పొరపాటు చేసే త్రాగుడని అలవాటు ఉందనుకోండి, ఒక రోజునే దాసుడు అవుతాడా? కాదు. ఎందుకంటే ఆ అలవాటును కొనసాగించినప్పుడు మొదట సరదాగానే ఉంటుంది, మొదట సరదాగానే ఎవరైనా కొంచెం చెప్తారు, సలహా ఇస్తారు, నువ్వు చాలా సన్నగా ఉన్నావురా, కొంచెం ముందు కొడితే ఏమైనా లావు అవుతావని కొంతమంది చెప్తారు. ఇలాగ రకరకాలుగా కొంతమందికి వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి స్నేహాలు పుట్టి ఎక్కడో ముట్టో ఎన్ని వాళ్ళు మనము వాలీబాల్ గెలిచాం, ఏం గెలిచాం? వాలీబాల్ గెలిచాం, పార్టీ చేసుకుందాం అట్లా నెమ్మదిగా మొదలెడతారు. ఏ పార్టీకి వెళ్తుంది? మేము బీరు కొట్టినా నువ్వు మాత్రం దంసప్పే తాగు, మాతో కూర్చో అన్నట్టుగా జనాలు ఏం చేస్తారు? ఈయన్ని పెద్దోడిని చేసేసినట్టుగా తీసుకెళ్తారు. అక్కడ ఆడిని వెళ్తే ఊరుకుంటారు, ఇక్కడికి వెళ్ళినాక మళ్ళీ ఆడికి ఏదో ఒకటి కూతంత పోతారు ఆడికి. అంటే చూడండి, ఏదో ఒక విధంగా అది నెమ్మదిగా అలవాటు అయ్యింది. ఏమవుతుందంటే ఆఖరికి దానికే దాసుడైపోతాడు. ఒక పాపం ఏదైనా సరే, ప్యాకెట్ అయినా అవనివ్వండి, బెట్టింగ్ అనివ్వండి, ఇంకా ఏదైనా ఒక బలహీనత అనేది ప్రారంభంలో ఏదో కొంచెం సరదాగా అనిపిస్తుంది, కానీ తర్వాత ఏం చేస్తుందంటే దానికి దాసుడు చేస్తుంది. ఈ దాసత్వం అనేది, తాగుడు అనేది, అలాగే కొన్ని రకరకాలైన మత్తు పదార్థాలకు అలవాటు పడే మనుషులు ఏం చేస్తారంటే ఆ యొక్క గంజాయి కానీ ఆ యొక్క మత్తు పదార్థం లేకపోతే వాళ్ళకి పిచ్చెక్కిపోయినట్టు అయిపోద్ది. ఈ ఇంట్లో అవసరమైతే ఏది ఉంటే అది పగలగొట్టేస్తారు వాళ్ళు. నువ్వు డబ్బులు ఇస్తావు, ఇవ్వకపోతే పగలగొట్టేస్తారు, లేదంటే ఆడ తలకాయలు కొట్టేసుకుంటాడు. ఈ గోలంతా చూడలేక నిజంగా గోలగోలగా ఉంటుందని చెప్పేసి ఇంట్లో గొడవలు కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకా కొంతమంది అయితే ఇక వాళ్ళు ఇంట్లో ఏదైనా వస్తువు, బంగారం వస్తువు ఉన్నా, డబ్బులున్నా, ఏదున్నా సరే అవి తీసుకెళ్ళిపోయి తాకట్టు పెట్టేస్తారు. నిజమేనండి. ఒక కుర్రాడు దీనికి అలవాటు అయిపోయినాక ఇంటి పక్క సైకిల్ కూడా తీసుకెళ్ళిపోయాడు. ఇంటి పక్క సైకిల్ అంటే ఏం చేస్తారు చెప్పండి? సరదాగా సెంటర్కి వెళ్ళిస్తానంటే పాపం వెళ్ళిరాన్నారు బాబు అంటారు. ఆ సైకిల్ కూడా తీసుకెళ్ళిపోయి తాకట్టు పెట్టేసాడు. ఇప్పుడు ఎవడు ఇడిపించాలి? వచ్చి అడుగుతున్నాడు, అబ్బాయి మీ అబ్బాయి సైకిల్ వేసుకెళ్ళాడు, ఎంతవరకు రాలేదు, ఇలా క్షమట్లో పట్టేసినాయి, ఈడెక్కడో అమ్మేసి ఉంటాడు, ఈడెక్కడ అమ్మేసి ఉంటుంది దాన్నిక, బాబు నీ సైకిల్ నేను కొని పెడతాను, నువ్వేం కంగారు పడబాక అన్నాడు. ఇలా అంటే పరిస్థితి ఎలా అయిపోయింది? దేనికి దాసుడు అయిపోయాడు? సైకిల్ అమ్మేశాడు. ఒక రోజున ఒకడు వస్తే ఇంట్లో ఫ్యాన్ లేదు, సైకిల్ లేదు, మంచం లేదు, అన్నీ అమ్మేశాడు. ఇక ఆవిడ చెప్పింది, అయ్యా ఇక నేను నా పిల్లలే మిగిలేమయ్యా ఏంటో అన్నాడు. అంటే ఏంటి చెప్పండి? దాసుడు అయిపోయాడు. త్రాగుడు అనేది వ్యక్తి ఒక బానిసత్వంగా అతను తీసుకెళ్ళిపోయి ఇక అది లేకపోతే లేదు, ఉండదు. ఇక సాయంత్రం కల్లా పడపోతే మనిషిగా ఉండడం. చూడండి, ఎందుకంటే కుటుంబంలో చాలామందికి ఈ ఒక్క బలహీనత వల్ల అప్పులు పాలైపోతున్నారు. త్రాగుడు అనే బలహీనత, ప్యాకెట్ అనే బలహీనత కానీ, అలాగే ఇలాగే కొంతమందికి యవనస్తులకి క్రికెట్ బెట్టింగ్ అని ఉంటుంది కదా, మీరు మంచివాళ్ళు మీకు తెలియదేమో కానీ కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఈ బెట్టింగ్ అనేది కొంతమంది లక్షల్లో అప్పులు తీసుకుంటున్నారండి. వాళ్ళు లక్షలు బెట్టింగ్లు కడుతున్నారు. మరి వాళ్ళకి ఎవడిస్తున్నారో నాకు తెలియదు, కానీ లక్షలు కొంతమంది తీర్చలేక కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు పిల్లలు. చూడండి, ఇలాంటి ప్రమాదకరమైన బానిసత్వం లాగా ఒక మనిషిని బలహీనత పట్టుకుని కుటుంబాల్లో వారి కాలానికి ముందే వాళ్ళు ఆత్మహత్య చేసుకునేలా అపవాది వాళ్ళని ప్రేరేపిస్తుంది. దేశం నుండి స్వాతంత్రం మనకున్నది, మత స్వాతంత్ర్యం ఉంది, వాక్కు స్వాతంత్ర్యం ఉంది. అలాగే రకరకాలైన ఈ స్వాతంత్రం మనిషిని ఏం చేస్తుందంటే నా ఇష్టం వచ్చిన నేను జీవిస్తాను,
నిజమేనండి. అమెరికాలో కూడా కొంచెం పెద్ద వయసు వచ్చిన తర్వాత, మరి వాళ్ళకి 18 ఇయర్స్ వాళ్ళ కొంచెం పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళకు కూడా అంట అమ్మా నాన్నలతో ఇలాగ ఉండాలని కంపల్సరీ లేదు. వాళ్ళు కూడా ఎవరిష్టానుసారంగా వాళ్ళు ఉండొచ్చు అంట. అంటే పెద్దవాళ్ళు అయిపోయారు కాళ్ళు. ఇంకా ఎలా ఉందో తెలుసా, చిన్న పిల్లల్ని తల్లిదండ్రులు కూడా కొట్టకూడదంట అక్కడ. స్కూల్లోనే కాదు, స్కూల్లో అసలు కొట్టకూడదు. స్కూల్ కొట్టాడా ఎవడన్నా ఆ స్కూల్ మూసేసేయటమేనండి. అది పిల్లోడి మీద ఎవడన్నా కొంచెం కర్రతో కొట్టినా ఆ స్కూల్ మూసేయటమేనట్టు. అమ్మా నాన్న కూడా పిల్లల్ని ఏం చేయకూడదంట, కొట్టకూడదంట. ఇప్పుడు తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లల మీద ఏం చేయలేదు చెప్పండి. స్వాతంత్రం మన వాళ్ళే దిరగొట్టులు కొట్టేస్తారు, మామూలుగా కాదు. ఇక్కడ అసలు బెల్ట్ తీశారంటే వాతలు తేలాల్సిందే. అక్కడైతే ఆ స్వాతంత్రం లేదు వాళ్ళకి. నా కొడుకు నా కూతురు నేను మాటింటలేదని కొట్టదామన్న అవకాశం ఉందా? నార్వేలో ఇద్దరు తల్లిదండ్రులు పాపం అట్టాగే పిల్లల్ని కొట్టినందుకు అసలు పాపం ఆ పిల్లల్ని ఇంతవరకు వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళని జైల్లో పడేశారు. మా పిల్లల్ని పాపం చూసుకుందామని ఏడుచుకున్నా సరే, ఏం చూద్దామన్నా సరే అవకాశం వాళ్ళకి లేదు. అసలు నిజంగా పాపం కొన్ని దేశాల్లో కొన్ని పరిస్థితులు చూస్తూ ఉంటుంటే ఎలాంటి స్వాతంత్రాన్ని కోల్పోతున్నారా? నిజమేనండి. ఈ రోజున మనుషుల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క బలహీనత నిజంగా వాళ్ళని పాపము చెయ్యి ప్రతివాడు కూడా పాపానికి దాసుడైపోయి ఆ బానిసత్వంలోకి వెళ్ళిపోతున్నారు. ఇక ఆ కంట్రోల్లో ఉండిపోతున్నారు మనుషులు. ఇక పాపము అనేది, బానిసత్వం అనేది, త్రాగుడేవో ఏదన్నా ఒక బలహీనత అనేది మనిషిని ఏం చేస్తుందంటే అనేక రకాలుగా బంధించేస్తుంది. ఏదైతే చేయకూడదో అదే చేసేలా. నిజమేనండి. ఈ రోజున చాలామంది యొక్క జీవితాల్లో కూడా ఇలాగే నిజంగా అప్పులనే బానిసత్వం కొంతమందికి ఉంటుంది. ఒక రోజున అబ్రహాం లింకన్ గారు కూడా ఇలాగ సైనిక శిబిరంలోకి వెళ్ళి చూద్దామని సరదాగా వెళ్ళాడంట. పాపం ఒకడు అప్పులని కట్టాల్సింది పాపం ఎట్లాగా అని చెప్పేసి ఆడు పాపం అప్పంతా లిస్ట్ అంతా రాసుకుని పాపం అలా పడుకుంటే ఆయన అనుకోకుండా గబుక్కుని వస్తే ఏంటి ఆ చీటీ అని చూస్తే ఆడ అప్పుల చీటీ అంతా రాసుకున్నా అంట. నేనేం చేయాలి అర్థం కావట్లేదు, అప్పుల చీటీ, నా అప్పులు ఎవడ తీరుస్తాడో అని పాపం ఆడ చీటీ రాసుకుని ఆడు పెట్టుకుంటే ఈయన పాపం గబుక్కుని చూశాను నిద్రపోయాడంట. ఈ అప్పులన్నీ కూడా నేను తీరుస్తానని చెప్పేసి అబ్రహాం లింకన్ గారు సంతకం పెట్టేలేడంట. ఆడి తెల్లార్లు చూసేలకి ఆశ్చర్యం అయిపోయిందంట. ఎందుకంటే ఒక్కడే రాడు కదా, ఆయనతో పాటుగా అందరూ ఉంటారు. చూడండి, నిజమేనండి. కొన్నిసార్లు మనం ఎలాగా ఈ పేదరికం ఎలాగా, మొన్న ఈ మధ్య ఒక పిల్ల కూడా మంచి ఐఐటీలో మంచి ర్యాంక్ వచ్చింది. పాపం ర్యాంక్ వచ్చినా చదువుకుంటాక అమ్మాయికి పాపం డబ్బులు కడతా, డబ్బులు లేవు, మేకలు కాసుకుంటుంది. మొత్తానికి ఎవరో కానీ మొత్తానికి మేకల దగ్గర నుంచోబెట్టి ఫోటో పెట్టారు అమ్మాయిది. చూడండి, ముఖ్యమంత్రి గారికి ఏమైంది, ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళినప్పుడు చక్కగా పాపం నిజంగా వాళ్ళు స్పందించి ఆ పిల్లకి ప్రభుత్వం చూసుకుంటుంది. నిజమేనండి. కొన్నిసార్లు మనుషులుగా కొన్నిసార్లు మనం అనుకోవచ్చు నా పరిస్థితి ఏంటా అని చెప్పేసి. ఇంకొక పిల్ల ఇలాగే పాపం చాలా చదువుకోవాలనుకున్నప్పుడు కూడా మన గవర్నమెంట్లో లోకేష్ బాబు గారు కూడా ఆయన కూడా పాపం స్పందించి నేను చదివిస్తాను, గవర్నమెంట్ చూసుకుంటుందా, మనం ఏ కంగారు పడబాక, డోంట్ వరీ, నువ్వు చదువుకో చక్క అన్నాడు. అంతే. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది అధికారులకి ఇలాంటి మంచి మనసు ఇచ్చినప్పుడు, పేద పిల్లలు నిజంగా వాళ్ళు చదువుకుంటున్నప్పుడు. నిజమే కదా, ఒక వ్యక్తి యొక్క పేదరికాన్ని విడిపించడం అంటే వాళ్ళు చక్కగా చదువుకుని వాళ్ళు మంచి ఉత్తీర్ణులుగా ఉన్నప్పుడు ఎంత సంతోషం అండి. ఈరోజున చాలామంది కూడా ఎవరికి చెప్పలేని పరిస్థితిలో, ఏమీ చేయలేని పరిస్థితిలో, నిస్సహాయ స్థితిలో ఈరోజున చాలామంది ఉంటున్నారండి ఈ రోజున. నిజమే. ఎందుకంటే ఈ రోజున మనము ఇలాంటి పరిస్థితి నుంచి మనం ఎవడు విడిపిస్తారు? ఒక రోజున పౌలు గారు కూడా ఇదే మాట అంటున్నాడు. అక్కడ రోమీలు రాయబడిన పత్రిక చూడండి ఒకసారి, 7వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. రోమీలు రాయబడిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? ఎందుకంటే ఆయనలో ఒక నియమం ఉంటూ 23 నుంచి అయితే కొంచెం మీకు అర్థం అవుతుంది. అక్కడ ఏమందంటే వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టుగా నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములో పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? ఎందుకంటే మనుషులలో
ఒక ప్రాబ్లం ఉంటుంది. ఏంటంటే ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు కొన్నిసార్లు శరీర సంబంధమైన పోరాటాలు కూడా వస్తాయి. దేవుడు వివాహం చేసుకోవద్దని చెప్పలేదండి, చెప్పాడా? మీరు వివాహం చేసుకోండి, మీరు ఫలించండి, అభివృద్ధి చెందమని దేవుడు చెప్పాడు. ఒకవేళ దేవుడు వాళ్ళకి ఏమైనా మనసులో ప్రేరేపణ ఇచ్చి నేను దేవుని కొరకు నిలబడాలనుకుంటున్నాను, పెళ్లి కూడా చేసుకోకుండా దేవుని సాక్షిగా నేను జీవించాలనుకుంటే వెరీ గుడ్. కానీ వివాహం చేసుకోకుండా ఉండి సేవ చేస్తున్నప్పుడు శరీరం అనేది రకరకాలుగా శోధిస్తూనే ఉంటుంది. మరి ఇలాంటి శోధనలో ఉన్నప్పుడు నిజంగా ఎలాగో అంటే ప్రతి దినము కూడా మనల్ని మనం నలగొట్టుకునే ఎదుటికి ప్రార్థనలో ఉండాలి. ఎందుకంటే ఆత్మకు శరీరానికి, శరీరానికి ఆత్మకు, ఈ రెండిటికి ఎప్పుడు కూడా ఏముంటుంది? పోరాటం ఉంటుంది. అందుకనే మీరు పాపముతో పోరాటాల్లో రక్తము కారునంతగా ఎదిరించాలన్నాడు. ఎలా ఎదిరించాలంట? రక్తం కారణించుకుంటే కొట్టేసుకోమని ఏంటి? కొట్టుకోమని కాదు అర్థం అక్కడ. చూడండి, ఎందుకంటే కొన్నిసార్లు మన ఉపవాసం ఉండి నీ శరీరాన్ని నువ్వు నలగొట్టుకోవాలి. అవునండి, మన ప్రధాన యాజకుడు మన వలే కూడా, యేసయ్య కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా శరీరధారిగా ఉన్న దినాల్లో కూడా ఆయన మహారోదనతో కన్నీటితో ప్రార్థన చేశాడు. నిజమేనా? నీకు నేను నలగొట్టుకోవాలంటే ప్రభు పాదాల దగ్గర నువ్వు సమర్పించుకుని, ప్రభువా నాలో ఒక నియమం కనపడుతుందయ్యా, ఇది నాకు వ్యతిరేకంగా కనపడుతుందయ్యా, నాకు వద్దన్న ఆలోచనలు వస్తున్నాయ్యా. కొంతమంది అంటారు నా పెద్ద వయసు వచ్చినా ఎట్లాంటి ఆలోచనలు వస్తున్నాయి ఏంటయ్యా అంటారు వాళ్ళు. నిజమే, నువ్వు మనిషిగా ఉన్నప్పుడు కొన్నిసార్లు ఎలాంటి వాళ్ళకైనా ఏదో ఒక విధమైన ఆలోచనలు, శోధనలు అనేది మనిషి వస్తూ ఉంటాయి. కానీ అలాంటివి వచ్చినప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక ఆయన అన్నాడు, ఎట్లాగే పక్షులు అనేవి ఇలా వెళ్తానే ఉంటాయి ఆకాశంలో, అవి వెళ్తానే ఉంటాయి, కానీ అవి ఆగి నీ నెత్తి మీద గూడు కట్టుకోకుండా నువ్వు చూసుకోవాలన్నాడు. ఎక్కడ గూడు కట్టకూడదంట? నీ నెత్తి మీద గూడు కట్టుకోకుండా ఉండాలి. మనిషి అన్నాక ఆలోచనలు వస్తాయి, ఏదో ఒక ఆలోచనలు వస్తూ ఉంటాయి. శరీరంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు ఏదో ఒకటి వింటున్నప్పుడు, చూస్తున్నప్పుడు ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. దాన్ని నువ్వేం చేయాలంటే నువ్వు నలగొట్టుకుంటూ నేర్చుకోవాలి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు. నిజమే, చాలా శోధనలు ఉంటా ఉంటాయి. పెద్దవాళ్ళు పెట్టారు, ఆషాఢ మాసంలో ఇద్దరు ఒకరికొకరు దూరంగా ఉండాలరా అంటారు. శోధనే అదొకటి. ఎప్పుడు శ్రావణ మాసం వస్తుంది దాన్ని గుంటకాడ నక్కల్లా కట్ట గుట్టకలు వేసుకుంటా కూర్చుంటారు కొంతమంది. అంటే కొన్నిసార్లు ఎవరు చెప్పారు? వాక్యం ఏం చెప్తుందంటే ఎవరైనా సరే దేవుడు జతపరిచిన వాడిని ఏ మనుషుడు ఏ మాసం వేరు చేయకూడదు. మరి ఎవరు వేరు చేస్తున్నారు వాళ్ళని? మనుషులు కల్పించిన పద్ధతులు. ఏ పద్ధతులు? మనుషులు కల్పించిన పద్ధతులు ఇవన్నీ కూడా. ఎందుకంటే కొన్నిసార్లు దేవుడు ఏదైనా చెప్పినప్పుడు మన వాక్యానికి విధేయత చూపించాలి తప్ప వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారో, పెద్దవాళ్ళు ఏమనుకుంటారో అది కాదని. మొదట మన దేవునికి భయపడటం నేర్చుకోవాలి. ఎందుకంటే వాక్యాన్ని ప్రమాణంగా మనం తీసుకోవాలి. అందుకని కొన్నిసార్లు నీలో ఉన్న శరీర నియమము గురించి పోరాడాల. నువ్వు దేవుని పాదాల దగ్గర నువ్వు పోరాడాలా. నీవు ఎంతగా జయం ఉండాలంటే జయం వచ్చే వరకు కొన్నిసార్లు ఆ యొక్క నీలో అంతరంగంలో జయం వచ్చే వరకు ఆ పోరాటం నేర్చుకోవాలి. నిజమేనండి, కొన్నిసార్లు ఏదైతే మనకి అలాగూ ఆటంకంగా ఉంటున్నాయో, కొన్నిసార్లు కొంతమందికి సీరియల్ చూసి అలవాటు ఉంటుంది, సినిమాలు చూసి అలవాటు ఉంటుంది, కొంతమంది ఫోన్లో ఫోనోగ్రఫీ చూసి అలవాటు ఉంటుంది. అందుకని కొన్నిసార్లు ఏదైతే నీకు ఆటంకంగా ఉంటుందో, ఏదైతే నీ శరీరాన్ని ఇబ్బంది పెడతాకి ఉంటుందో వాటన్నిటి నుంచి వెంటనే నువ్వేం చేయాలంటే వాటిని విడిచిపెట్టాలి. నీ శరీరానికి నీ ఆత్మకు అన్ని విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మచేత నింపబడతావో అప్పుడు నువ్వు శరీరాన్ని జయిస్తావు. ఈ స్వాతంత్రం, అందుకని పాపము చేయు ప్రతివాడు కూడా పాపముకు దాసుడైపోతాడు. అందుకన్నాడు కుమారుడు అంట. ఎవరో కుమారుడు ఏం చేస్తాడంట? మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాడంట. 8వ అధ్యాయం 2వ వచనం కూడా చూద్దాం ఒకసారి. రోమీయులకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం కూడా చూద్దాం ఒకసారి.
చదువమ్మా, ఏముంది అక్కడ? క్రీస్తు యేసునందు జీవమునిచ్చు క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేసెను. చాలు, చూసాను అక్కడ ఏముందండి? క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం అంటది. పాప మరణముల నియమము నుండి నన్ను తప్పించు. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దాన్ని దేవుడు చేశాడు. నిజమేనండి. కొన్నిసార్లు మనుషులుగా ఎన్నో రకరకాలుగా అంటూ ఉంటారు. అంటే ఏదైనా కొన్నిసార్లు అనేక సందర్భాల్లో కూడా యేసు ప్రభు వారు ఆ రోజులు విశ్రాంతి దినం కదా, ఈ విశ్రాంతి దినాన్ని కూడా కొన్ని కార్యాలు జరిగిస్తున్నప్పుడు మనుషులు ఏమనేవాళ్ళు? ఎందుకు ఈ రోజున చేస్తున్నావు నువ్వు అనేవాళ్ళు. ధర్మశాస్త్రం ప్రకారము చేయకూడదు, కానీ ధర్మశాస్త్రము చేయలేనిది కూడా కృప అనేది చేసింది. ఆయన కొన్ని సందర్భాలు అనేవాళ్ళు, అబ్బాయి ఒక గాడిద గనక గోతులో పడింది అనుకోరా, అది చచ్చిపోతుందంటే అట్టాగే సావు రేపు నేను ఆదివారం తీసుకుంటానంటావా? మీ పిల్లోడే పడ్డాడు, గాడి సంగతి దేవుడికి ఎరుక, మీ పిల్లోడే పడ్డాడు, అవును ఇవాళ విశ్రాంతి దినం, ఇవాళ తీయకూడదు నిన్ను, నాన్న ధర్మశాస్త్రం వ్యతిరేకం, నువ్వు అక్కడే ఉండు నువ్వు వాడి పక్కనే పడుకుంటే కుదురుదా? ఏం చేస్తావు? ఆగుతావా? నిజమేనండి. ధర్మశాస్త్రం ఏది చేయలేదో అది దేవుని ద్వారా జరిగించింది. చూడండి, ఎందుకంటే దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు. హెబ్రీ పత్రికలో చూద్దాం ఒక్క మాట, 2వ అధ్యాయము 15వ వచనం కూడా చూద్దాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారు అయినందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములో పాలువాడాయను. ఆయన అంటే ఎవరు ఇక్కడ? యేసు ప్రభు వారే. ఎందుకంటే మరి ఆ పిల్లలు అంటే మనము రక్త మాంసములు గలవారు అయినందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అంటే అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలం అంతయు కూడా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయనతో కూడా రక్త మాంసములో పాలువాడాయను. ఎందుకంటే ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత, మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత చూడండి, ఆ పునరుద్ధాన బలము, ఆ యొక్క మేడగది అనుభవము శిష్యుల్ని ఎంత ధైర్యపరిచిందంటే, వాళ్ళని చంపుదామన్నా జైల్లో పెట్టినా వాళ్ళు భయపడ్డారా? ఎవరు భయపడలేదండి. పౌలు గారు ఎందుకంటే బ్రతికితే క్రీస్తు కోసం చచ్చిపోతే మరీ మంచిదన్నాడు. దేవుని కొరకు వాళ్ళు ఎలా నిలబడ్డారు అంటే, కొన్నిసార్లు మనలో ఉన్న ఆ పాప నైజము ఏం చేస్తుందంటే, వాక్యం ఏం చేస్తుందంటే, పాపమునకు వచ్చు జీతము మరణం. ఈ మరణము నుంచి ఎవరు విడిపిస్తారు? కుమారుడు గనక నిన్ను విడిపించాల్సిందే. నిజమేనండి. అపవాది చేసే పనులు ఎలా ఉంటాయి తెలుసా? చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 5వ అధ్యాయము 6 నుంచి 8 చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 6 నుంచి 8 చదువు. మార్కు సువార్త. వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకి నమస్కారము చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకుమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. చూసారా? అంటే వాడు ఏం చేస్తున్నాడు? పరిగెత్తుకు వచ్చాడు. ఏమంటాడు? మళ్ళీ ఒకసారి చదివినాను ఒకసారి. వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారము చేసి యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకుమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. ఎవడంటే ఈ అపవిత్రాత్మ పట్టిన వ్యక్తికి కాళ్ళకు సంఖ్యలేసి ఆడు బంధించినా సరే, వాడు ఎప్పుడు కూడా అడిగినట్టు తొత్తునీళ్ళు చేస్తున్నాడు. అంటే వాడిని ఆ సంఖ్యలన్నీ ఏమీ కూడా ఆపలేకపోతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో
యేసు ప్రభువారు మరి ఆ గెరాసేన ప్రాంతానికి వచ్చినప్పుడు వాడిలో ఉన్న దురాత్మ ఏం చేసిందంటే పరిగెత్తుకొచ్చి ఆయనకి నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని, నన్ను బాధపరచుకొని దేవుని పేరట నీకు ఆనబెడుచునని బిగ్గరగాడు కేకలేస్తున్నాడు. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచి పొమ్మని వానితో చెప్పాను. ఏమన్నారు ఆయన? అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచి పో అన్నాడు. అంతే. ఆయన వాడిలో 2000 ఉండని, ఎన్ని దురాత్మలన్నా ఉండని, ప్రభు ఒక మాట అన్నారు అంతే, అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచి వెళ్ళి పో అన్నాడు అంతే. చూడండి, ఎందుకంటే దేవుడు ఒక మాట సెలవిచ్చాడు. ఈ లోకంలో వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, అందుకని నశించిన దానిని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. మనుషులు ఎంతోమంది కూడా అలా తెలియక నశించిపోతున్నారు. చాలామంది కూడా తెలియక వాళ్ళకున్న బలహీనతలు బట్టి, భయాన్ని బట్టి వాళ్ళు కంగారు పడిపోతూ ఉంటారు. మొన్న ఒక తల్లి ఇలాగే పాపం జ్వరం వచ్చిందయ్యా, నాకు బాగోట్లేదు, వాంతులు అవుతున్నాయి, ఈ రోజులు అవుతున్నాయి, పాపం ఇలా కంగారు పడుతుంది. ఏమైపోయిందని పాపం హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంది. సరే, నాకు అనుమానం వచ్చి మళ్ళీ వెళ్ళి ఇలాగే ప్రార్థన చేసి వచ్చాను. ప్రార్థన చేసి వచ్చినప్పుడు దురాత్మలు ఆమెలో ఉన్నాయి. వీళ్ళు అనుకుంటున్నారు ఏదో తాడేసుకుంటే పోతాయి అనుకుంటున్నారు. తెలియక పాపం కొంతమంది ఏదో తాళ్ళు తాయెత్తులు వేసుకుంటే పోతాయి అనుకుంటున్నారు. ఎందుకంటే కుమారుడు విడిపించాల్సింది తప్ప దురాత్మలను ఏ తాళ్ళు మనుషులను విడిపించలేవు, ఏ తాయెత్తులు విడిపించలేవు. మనుషులు తెలియక పాపం, ఎందుకంటే వచ్చిన చిక్కల్లో ఎట్లా ఉంటుందంటే, ప్రార్థనకు వచ్చినప్పుడు వాళ్ళ దురాత్మ నుంచి విడుదల పొందిన తర్వాత పాస్టర్ గారు ఏమంటారు, నాన్న దేవుని కోసం నమ్మకంగా ఉండు, నీ హృదయాన్ని సరి చేసుకొని యేసుప్రభు విశ్వాసం ఉంచు అని చెప్తారు. అది వాళ్ళకి ఇష్టం ఉండదు. ఎందుకంటే వాడు అనుకుంటాడు నేను స్వాతంత్రాన్ని కోల్పోతున్నాను అనుకుంటాడు. ఏం కోల్పోతాడంట? స్వాతంత్రం కోల్పోతాను అనుకుంటాడు. అంటే నా ఇష్టానుసారంగా. నిజమే, ఆగస్టు 15 రేపు ఒక పెళ్లి చేస్తున్నాను, స్వాతంత్ర దినోత్సవం రోజున పెళ్లి చేస్తున్నావేంటి డాడీ అన్నాడు మావాడు. ఏమోరాడు స్వాతంత్రం వస్తుందో లేదా స్వాతంత్రం కోల్పోతాడో నాకైతే తెలియదు, కానీ నిజమేనండి. లేదండి, భార్య దొరికిన వారికంట మేలు దొరికిందంట. దేవుడు నిజంగా సాటి అయిన సహాయాన్ని ఎప్పుడు ఇస్తాడు దేవుడు. వారిద్దరు కలిసి నిజంగా వాళ్ళ ప్రయాణాల్లో దేవుని మహింపరచాలని దేవుడు వారిని ఐక్యపరుస్తాడు దేవుడు ఎప్పుడు కూడా. నిజమే, చాలామందికి తెలియక మనుషులు అనుకుంటూ ఉంటారు. ఈ దురాత్మలో కొంతమంది ఏడుబడి చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా తాళ్ళు తాయెత్తులకి, కొంతమంది జ్వరం వచ్చినప్పుడు కూడా తాడేసుకొద్దామని కొంతమంది వెళ్తూ ఉంటారు. ఇలాగ చాలామంది లోకంలో ఇంకా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఒకటి, నువ్వు నిజంగా యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచి ప్రభుతో నిజంగా నువ్వు ఆయన దగ్గరగా ఆయన ఆహ్వానించి, ప్రభా నన్ను విడిపించు, నన్ను క్షమించు, నీ కొరకు నిలబట్ట నాకు సహాయం చేయమని అడిగితే దేవుడు విడిచిపెడతాడా? దేవుడు ప్రతి వ్యక్తిని ప్రేమిస్తాడండి. ఆయన ఎలాంటి వ్యక్తి అయినా సరే ఆయన నమ్మదగిన దేవుడు అండి. ఆయన ప్రేమ కలిగిన దేవుడు అండి. ఆయన ఈ అపవిత్రాత్మ నుంచి వాడు విడుదల పొందిన తర్వాత వాడిలో ఎలాంటి మనసు వచ్చింది తెలుసా? 18వ వచనం చదువుదాం. ఆయన ధోని ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్ను ఉండనిమ్మని ఆయన బతిమాలుకొనెను గాని, ఆయన ఏం చేశాడు? బతిమాలుకొను గాని ఆయన వానికి సెలవీయక, ఆయన వానికి ఏమి ఇవ్వలేదు? సెలవీయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువుని ఎందుకు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమని. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకాపొలిలో ప్రకటింపనారంభించగా అందరూ ఆశ్చర్యపడ్డారు. నిజమేనండి. ఇప్పుడు ఎవరిని వాడు విడిపించారు? కుమారుడు వాడిని స్వతంత్రంగా చేశాడు. యేసయ్య వాడిని విడిపించాడు, వాళ్ళ ఉన్న దురాత్మ నుంచి విడిపించాడు. వాడిని సంఖ్యల చేత వాడు బంధించబడిపోయినప్పుడు ఆడిని విడిపించిన తర్వాత వాళ్ళు ఎలాంటి మనసు వచ్చిందో తెలుసా? అయ్యా నీతో కూడా నన్ను ఉన్నాయ్యా, నీ ప్రక్కనే ఉండాలని ఉందయ్యా. దేవుడికి ఇష్టమే, కానీ వీడిని బట్టి చాలా పరిచర్య ఉందని దేవుని తెలుసు.
వీడిని బట్టి దెకాపలి ప్రాంతంలో కొన్ని సంఘాలు వీడు కడతాడన్న సంగతి యేసయ్యకి తెలుసు. వాడి మనసు ఏంటంటే యేసయ్యతో ఉంటే నాకు బాగుంటుంది, ఆయనతో సంతోషంగా నేర్చుకోవాలని ఆశ ఉంది. కానీ దేవుడు అతనికి పర్మిషన్ ఇవ్వలేదండి. నువ్వు వెళ్ళు, ఏమన్నాడు, నీవు ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువుని యందు కనికిరబడిన నీకు చేసిన కార్యములన్నిటిని వారికి తెలియచెప్పమను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకాపలిలో ప్రకటింపనారంభింపగా అందరూ కూడా ఏం చేశారు, ఆశ్చర్యపడు. నిజంగా వాడికి ఎలాంటి ప్రేమ, నిజంగా నీ హస్తపు నీడకు పరుగెత్తగా నీ శాశ్వత కృపతో నింపితివా. నీ హస్తపు నీడకు పరుగెత్తగా నీ శాశ్వత కృపతో నింపితివా. నీ సన్నిధిలో దీనుడనై కాచుకొనేదని కృపయన్నాడు. నీ సన్నిధిలో దీనుడనై కాచుకొనేదని కృపయన్నాడు. యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికి అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా. నిజమేనండి, ఒక వ్యక్తిని, అర్హత లేని వ్యక్తి కూడా అర్హత ఇచ్చేదేం తెలుసా, ఆయన యొక్క కృపనండి. ఎవడు నమ్ముతాడు దయ్యాలు పట్టినాడు వాక్యం చెప్తుంటే? కుమారుడు అతన్ని స్వతంత్రంగా చేసినప్పుడు, ఆ వేల దురాత్మలు అతను విడిచిపోయినప్పుడు నిజంగా చూసిన వాళ్ళందరికీ అర్థమైంది, వీడు బట్టలు లేకోకుండా సమాధులతో ఉండేవాడు. ఇలాంటి వ్యక్తిని నిజంగా ప్రభు విడిపించినప్పుడు అతను పొందుకున్న స్వాతంత్రము, విడుదల, అతను ఎంత మనసు అంటే నా ప్రభుతో నేను ఉండాలి, నా ప్రభుతో నేను ఉండాలి. నిజమేనండి, ఒక వ్యక్తిని విడిపించేది దేవుని యొక్క ప్రేమేనండి, మనలో ఏది కాదు. నిజమే. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు వారికి ఉన్న బాధ, వారికి ఉన్న బానిసత్వ జీవితము కొన్నిసార్లు వాళ్ళు ఎంత వేధించిందో. ఎన్ని సంవత్సరాలు తెలుసా? ఐగుప్తులో 430 సంవత్సరాలు. 430 సంవత్సరాలు నిజంగా ఐగుప్తుల వాళ్ళు ఎలాంటి బానిసత్వం అంటే మామూలుగా కాదు. వాళ్ళకి అసలు ఏ వస్తువులు సరిగ్గా ఇచ్చేవాళ్ళు కాదు. ఇటుకలు మాత్రం కాల్చాలనేవాళ్ళు. కొయ్యికాలు, గడ్డి ఇలాంటివి వాళ్ళకి ఇవ్వకోకుండా నాకు కావాలి, మీరేం చేస్తారో తెలియదు. ఇన్ని రకాలుగా వాళ్ళని దెబ్బలు కొడుతూ ఉండేవాళ్ళు, హింసిస్తూ ఉండేవాళ్ళు. ఆహారం సరిగ్గా ఇచ్చేవాళ్ళు కదా వాళ్ళకి. ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా వాళ్ళు పెట్టిన మొర్ర అంట దేవుడు విన్నాడు. వాళ్ళ బాధ నిశ్చయంగా దేవుడు చూశాడు. చూసి ఆయన అంటున్నాడు, నిర్గమాకాండం చూడండి ఒకసారి మాట. నిర్గమాకాండము 3వ అధ్యాయము 7 నుంచి 8 చదువున్నాను ఒకసారి. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమ్మోరీయులకు, ఫెరెజీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను. చూసారా దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు. ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధ నిశ్చయముగా నేను చూశాను. పనుల్లో తాము కష్టపెట్టిన వారిని బట్టి వారు పెట్టిన మొర నేను విన్నాను. వారి దుఃఖములు నాకు తెలిసిన. ఆ రోజున ఐగుప్తులో బానిసత్వంలో బ్రతుకుతున్న వాళ్ళ మొర విన్న దేవుడు ఈరోజు నీ మొర వినడా? నీ బాధ వినడా? నీ కన్నీరు వినడా? నీ చూడడైనా? రేపు డోక్రా కట్టాలయ్యా, ఎట్టగయ్యా అయ్యా ప్రార్థన చేయండి అయ్యా అంటుంది ఒక ఆమె. నిజమే, ఇప్పుడు నీకు కన్నీరు ప్రార్థన బాగా వస్తుంది అనుకున్నాను నేను. 5వ తారీఖు కల్లా కట్టపోతే ఊరుకోరయ్యా అంటుంది.
మరి మీకు ఏ డేట్లో నాకు తెలియదు, కానీ కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో ఎలా ఉంటుందంటే కట్టాల్సినవి అప్పుడు బండి కిస్తీ కట్టాలనుకోండి ఎలా ఉంటుంది, టెన్షన్ వచ్చేస్తుంది. అట్టయానికి ఏమో పాపం ఇస్తాన్న వాళ్ళు ఎవరో ఏం చేయాలో అర్థమైంది కాదు కొన్నిసార్లు. నిజంగా కొన్నిసార్లు నిజంగా అది కన్నీటి ప్రార్థన, లేకపోతే నిజంగా అది శరీర సంబంధమైన ప్రార్థన అది వెళ్ళదు. కానీ అప్పుడు ఎంత భారమైన ప్రార్థన అవుతుందో మనకి. అసలు నువ్వు ఉన్నావయ్యా నిజమే ఆయన ఉన్నవాడే. కానీ మనం మిగతా దేనంలో మనం ఎక్కడ ఉంటున్నాం? ఆయన బిడ్డలుగా మనం ఆయనకి ఇష్టమైనట్లుగా మనం ఉంటే ఆయన అన్ని విషయాల్లో మనం సహాయం చేస్తాడు. మనం ఎంతసేపు ఆయన కరేపాకులాగా పొప్పుచారులో వాడుకుంటామే తప్ప ఆయన పాదాల దగ్గర నమ్మకం ఉండాలన్న జ్ఞానం ఉండద్దు మనకి. ఆయన యథార్థవంతులకు ఏ మేలు చేయక మానడు. యథార్థంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో దేవుడు ఎప్పుడు కూడా మనని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నిశ్చయముగా వారి బాధను చూసి వారిని విడిపించిన దేవుడు. అక్కడ నిజంగా వాళ్ళ యొక్క బాధను మాత్రమే కాదండి, ఇంకో చోట ఏమన్నాడు, 32వ అధ్యాయం చూడండి ఒకసారి, 7 నుంచి 8 దాకా చదువుదాం ఒకసారి. 32, 7 నుంచి 8. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశంలో నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలి నర్పించి, ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరనెను. చాలు తల్లి. ఇక్కడ మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలుగా వారు దేవుడు వారిని ఎర్ర సముద్రం నుంచి విడిపించాడు. అలాగే వాగ్దాన భూమి కింద నడిపిస్తున్నాడు. నడిపించినప్పుడు బానిసత్వం నుంచి విడిపించినప్పుడు ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి వాళ్ళు? దేవుడికి ఎంత నమ్మకంగా ఉండాలి వాళ్ళు? నమ్మకంగా ఉండవలసిన వాళ్ళు మోషే ప్రార్థన చేయటానికి వీళ్ళ కోసం అని ఆయన సీనాయి పర్వతం మీద వెళితే వీళ్ళలోపు ఆహారంతో చెప్పేసి తేరగా వచ్చిన బంగారం మా దగ్గర ఉందని ఎవరికడ ముక్కులకి చెవులు ఇది గబగబా తీసేసి ఒక దూడను చేసుకుని, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తును విడిపించింది నువ్వే అని చెప్పేసి దూడ చుట్టూ గంతులేస్తున్నారు బ్యాచ్. దేవుడు అప్పుడు ఏమంటున్నాడు? మరొకసారి చదువునా ఆ మాటల. కాగా యెహోవా మోషేతో ఇట్లను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. ఏ ప్రజలు అంటే నీళ్ళు? నీ ప్రజలంట. మనం ఇందరు 3వ అధ్యాయంలో చదివాం. 7వ వచనం కూడా ఒకసారి చదువు, అక్కడేముందో. మరి యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను. అక్కడ ఏమన్నాడు? నా ప్రజలు అన్నాడు. ఇక్కడ ఎవరేమన్నాడు? నాకు ఈ మాట రాగా నేను గుర్తొచ్చింది తెలుసా? ఇంట్లో కూడా అట్టాగా ఉంటాయి. ఏదైనా చెడ్డ పని చేస్తే కొడుకు, ఏమయ్యో నీ కొడుకు సంగతి ఏంటో చూడు ఒకసారి అంట. ఆడేదన్నా మంచి మాటలు వచ్చి మంచి పాస్ అయ్యేది ఏమన్నా తెలుసా? నా కొడుకు చూసావా? సేమ్ అలాగే అనిపించింది కదా ఇది. అక్కడ మనుషులు నిజంగా వాళ్ళు పడుతున్న బాధను బట్టి దేవుడు ఏమన్నాడు? నా ప్రజల బాధ నేను నిశ్చయంగా చూశాను అన్నాడు. ఎక్కడ గంతులేస్తున్నప్పుడు ఏమన్నాడు? మోషే, నీ ప్రజలు చెడిపోయారే అన్నాడు. అంటే కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, మనకి మనసులో ఎలాగైతే మన బిడ్డల విషయంలో అనుకుంటామో దేవుడు కూడా అలాగే ఉంటాడు. మరి మనం ఆయన బిడ్డలుగా ఉండాలా, లేకపోతే మన బయట వాళ్ళలాగా ఉండాలా? నిజంగా నీ బాధలో నీ కష్టంలో విడిపించి నా బిడ్డే నా కష్టం ఉన్నాడని హక్కుని చేర్చుకున్నప్పుడు ఎలా ఉండాలి మనం? ఆయన హత్తుకుని జీవించేవారు ఉండాలి తప్ప ఆయన కష్టం తెప్పించేటట్టు ఉండొచ్చా? నిజమేనండి. కృతజ్ఞత కలిగి ఉండవలసిన వాళ్ళు కృతజ్ఞతకు ఉన్నారా? బానిసత్వం నుండి 430 సంవత్సరాల వెట్టి చాకరి నుంచి విడిపిస్తే వాళ్ళు ఎంత ఉండాలి? దేవుడు వారిని విడిపించాడు, స్వతంత్రంగా చేశాడు. ఇలా ఎక్కడికి వెళితే అక్కడ దేవుడు వారికి తోడుకుండి పగల మేఘ స్తంభమే, రాత్రి అగ్ని స్తంభమే, వాళ్ళకి అసలు పొయ్యి అంటూ పెట్టకోకుండా పరలోకం నుంచి మన్నాన్ని తీసుకొచ్చి తెల్లారికల్లా బోడంత గొట్టలకు పోసాడు ఎదురుగా. తిన్నంత తినండి, పేలాలు లేపుకొని ఎట్ట చేయడం నీ ఇష్టం. పరలోకం నుండి మన్నాన్ని తీసుకొచ్చి పెడితే వాళ్ళు ఏం చేస్తాను తెలుసు? ఆఖరికి దేవుడికే శత్రువులకు జీవిస్తారని. ఇది మనం అప్లై చేసుకుంటే మనకి ఎలా ఉంటుంది చెప్పండి? మనకు తెలుసు. ఆఖరికి సాగు బతుకులు ఉన్నప్పుడు ఆక్సిజన్ సిలిండర్లు కూడా కొనుక్కొచ్చారు కరోనా టైంలో. సాగు బతుకులు ఉన్నప్పుడు ఆక్సిజన్ సిలిండర్ దొరికేది కాదు. రకరకాల మిషన్లు కొనేసుకున్నారు ఎవరికాడికి ఆక్సిజన్ పుట్టేయాలని చెప్పేసి
బుక్ చేసేసుకున్నారు జనాలు. దేవుడు మన ఏడుపు చూసి, మన బాధ చూసి, నిశ్చయంగా మన మొర చూసి దేవుడు విడిపించాడు. కరోనా వెళ్ళిపోయే సార్లు అని చెప్పి దాన్ని పంపించేశాడు దేవుడు. మరి దేవుడు మన స్వతంత్రంగా చేసినప్పుడు మనం ఎలా ఉండాలా? ఎలా కృతజ్ఞత కలిగి మనం ఉండాలా? మా దేశంలో కొట్టుకుపట్టలేదులేని, మా రాష్ట్రంలో కాదులే, మా ఊళ్ళో కాదులే అనుకోబాక. ఇప్పుడు కూడా దేవుడు మనల్ని ప్రేమించి మనకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎక్కడ చూసినా వరదలో, ఎక్కడ చూసినా గొడవలో, యుద్ధాలు, భయంకరమైన ఎన్ని రాకడి దినాలు, ఇవన్నీ కూడా సమీపిస్తున్నప్పుడు మనము దగ్గరగా ఉన్నామని తెలుసుకోమన్నాడు దేవుడు. దేవుని యొక్క రాకడికి మనం దగ్గరగా ఉన్నామని తెలుసుకోమన్నాడు దేవుడు ఈ రోజున. నిజమేనండి. దేవుడు మనల్ని ప్రేమించి మనకి ఇచ్చిన అవకాశం మనం సద్వినియోగం చేసుకోవాలి. లూకా సువార్త 5వ అధ్యాయం కూడా చూద్దాం ఒకసారి. లూకా సువార్త 5వ అధ్యాయం 18 నుంచి 20 దాకా చదువుతున్నాను. ఇదిగో కొందరు మనుషులు పక్షవాయువు గల ఒక మనిషిని మంచం మీద మోసుకొని వానిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నం చేసిరి. కాని జనులు గుంపు కూడి ఉండినందున వానిని లోపలికి తెచ్చుటకు వల్లపడకపోయిన గనుక ఇంటి మీదకెక్కి పెంకులు విప్పి మంచముతో కూడా యేసు ఎదుట వారి మధ్యను వానిని దించిరి. ఆయన వారి విశ్వాసము చూచి, మనుష్యుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వానితో చెప్పగా. చూడండి, ఇక్కడ మనకు తెలిసిన వాక్య భాగమే. పక్షవాయువుతో బాధపడుతున్న వ్యక్తిని ఎక్కడ దింపారు? ఇంటి పెంకులు ఉన్న సందు చేసి ఆయన్ని ఆ నలుగురు దింపిన వారిలో ఏం చూశాడు ఆయన? వారి విశ్వాసం చూచి ఏమన్నాడు ఇక్కడ? చూడండి, మనుష్యుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నాడు. అతను వచ్చింది పాపాలు క్షమించబట్టకు వచ్చాడా? రోగాలు పోగొట్టుకుంటాకు వచ్చాడు. పక్షవాతంతో బాధపడుతున్న మనిషి ఎప్పుడు కూడా చాలా వేదనతో కుంగిపోతాడు. ఏనాడు నడవకోకుండా అలాగే మంచం మీద అన్నీ తీసుకొచ్చి పెడతంటే, అమ్మ అక్కడ వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు ఎట్టున్నారు, వీళ్ళు ఎట్టున్నారు, అసలు ఊళ్ళో సంగతులన్నీ కావాలి వాళ్ళకి. ఎందుకంటే పాపం తిరగలేని వాళ్ళు కదా, వాళ్ళకి వాళ్ళని కదలలేని వాళ్ళు కదా. ఎందుకంటే ఒకప్పుడు బాగా తిరిగిన కాలు కదా, ఊరుకోదు కదా అది. మనసు ఊరుకోక ఏం చేయాలి అర్థం కాక మంచం మీద ఉన్నప్పుడు పాపం వాళ్ళకి ఎన్నో చూడాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఎక్కడికి చేయాలి, ఏదో చేయాలని మనసు వచ్చేస్తుంది మనుషులు. ఇంటి వాళ్ళు ఏమంటారు? నోరు మూసి కూర్చో. ఏం చేయలేక వాళ్ళు కక్కలేక సావలేక ఏం చేయలేక ఎందుకు ఈ బతుకు అన్నట్టుగా బాధ వస్తూ ఉంటుంది కొన్నిసార్లు. అలాంటి వ్యక్తిని, నిజంగా వేదనతో వచ్చిన వ్యక్తిని అతను బాధ చూడలేక యేసుప్రభు చేస్తున్న కార్యాలు వాళ్ళు చూసి సందు చేసి ఒక ఇంటికి పెంకులు ఇప్పేసి దానిలో నుంచి ఆ వ్యక్తిని అలా దింపుతూ ఉంటుంటే అతను అన్నాడు, కుమారుడు, ఇతని పాపాలు క్షమించబడదు. ఎందుకంటే పాపం వలన కొన్నిసార్లు మరణం వస్తుంది మనుషులకి. అలాగే కొన్నిసార్లు కొంత వేదనతో అలాగే కొంతమంది చనిపోతూ ఉంటారు. వారి విశ్వాసము చూసి, మనుషుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అన్నాడు. ఈలో మనుషులు రకరకాలుగా అంటుకున్నారు. పాపాలు క్షమించడానికి ఈయనెవడాడు రకరకాలుగా మనుషులు అంటున్నారు. కానీ ప్రభువు అంటున్నాడు, ఆయన నిజమే, పాపంలో క్షమించడానికి మనిషి కుమారుడికి ఏం కలదో? అధికారం అనేది కలదు. నిజమేనండి. కుమారుడు వ్యక్తిని స్వతంత్రంగా చేయగలిగిన దేవుడు ఆయన ఒక్కడేనండి. నీ ఏ బలహీనత ఉన్నా, ఎందుకంటే మనిషిని ఒక పాపమే పట్టుకుంటుంది. 38 సంవత్సరాలు పడిన వ్యక్తితో కూడా ప్రభుదే చెప్పాడు, ఇక నువ్వు మళ్ళీ పాపం చేయబాక అన్నాడు. తరతరాల నుంచి వచ్చిన పాపమేమో, శాపమేమో ఆ బెతెస్దా కోనేటి వాకి దగ్గర అలాగే పడి ఉన్నాడు 38 ఏళ్ళ నుంచి. కుమారుడు వెళ్ళి అతను స్వతంత్రంగా చేశాడు. లేచి నీ పరుపెత్తుకో అన్నాడు. అంతే. ఆ రోజు నుంచి చక్కగా స్వేచ్ఛగా నడవగలుగుతున్నాడు. దేవుని మందిరం రాగలిగేటండి. ఈ రోజున మన జీవితాల్లో కూడా ఆయన విడిపించకపోతే ఈ రోజున మనం బ్రతకలేమన్నా. రోమిలు రాయబడిన పత్రికలో పౌలు గారు ఒక మాట చెప్పాడు. 5వ అధ్యాయము 8-9 చదువుకోవచ్చు. రోమిలు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 8-9 చదువునా ఒకసారి. ప్రభువు చేత నిర్దోష 5వ అధ్యాయము రోమిలు 8-9. అయితే దేవుడు మన ఎడల
తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయినా. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి మనం పాపులమై ఉండగానే ఆయన మన కొరకు చనిపోయాడు. ఆయన అంటున్నాడు అందుకని, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా మనము తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడతాము. ఉగ్రత అంటే నరకాగ్ని నుంచి ఆయన రక్తము చేత. ఎందుకంటే ఆయన రక్తములోనే మనకు విజయం ఉంది. మన పాపంలో మనం ఒప్పుకునేళ్ళ ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు కనుక మన పాపలు క్షమించి సమస్త దుర్నీతి నుండి కూడా ఆయన ఏం చేస్తాడు? ఆయన మన పవిత్రులుగా చేస్తాడు. ఆయన రక్తం వల్లనే 6వ అధ్యాయం 23లో కూడా ఒక మాట ఉంది. అక్కడ ఏముంది? అక్కడ ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. పాపం చేసావా నువ్వు చావాల్సిందే. కానీ ఏమంటున్నాడు ఆయన? దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఇది కృపావరమేనండి మనకి. నిజంగా దేవుని అంగీకరించిన వాళ్ళకి నిత్య జీవం అనేది ఆయన ఇచ్చే కృప మాత్రమే. మనం నిజంగా ఏదో మన యొక్క ప్రార్థనలో మనం ఏదో అనుకుంటాం, కానీ ఆ కృప చాలామంది పొందుకోలేకపోతున్నారు. ఈరోజుకి నిర్హేతంగా ఆయన ద్వేషించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవాళ యేసు ప్రభు యొక్క మాటలు చెప్తున్నప్పుడు కూడా చాలామంది కూడా ఈ రోజున దేవుని వ్యతిరేకించే వాళ్ళు ఎంతోమంది ఉంటున్నారు. రోజున ఎఫ్సి పత్రికలో ఒక మాట చెప్పాడు, అది కూడా నేను చెప్తాను చూడండి. 1వ అధ్యాయం 7వ వచనం, ఎఫ్సీలు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని యొక్క కృపా మహదైశ్వర్యము ఆయన రక్తం వలన మనకు విమోచనము. ఏంటంటే మనకి విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. చూసారా? ఆయన రక్తం వలన మనకి విమోచనము అనగా మన అపరాధములకు ఏముంది? క్షమాపణ కలుగుతుంది. 2వ అధ్యాయం 1వ వచనం కూడా ఉంది, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. అలాగే 4, 5 వచనం కూడా చదువునాను. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. అవునండి, సేమ్ ఆయన యొక్క కేవలం ఆయన యొక్క మహాకృప అంతే. దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారు ఉన్నప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని ఏం చేశాడు? ఆయన క్రీస్తుతో కూడా బ్రతికించి. ఒకరోజు ఇలాగే సమాజ మందిరం దగ్గర యేసుప్రభు ఉన్నప్పుడు పాపం చేస్తున్న అమ్మాయిని తీసుకొచ్చారు వాళ్ళ దగ్గర. యేసుప్రభు దగ్గర తీసుకొచ్చి, అయ్యా మరి మోషే ధర్మశాస్త్రం ప్రకారము ఈ అమ్మాయి తప్పు చేస్తుంది కాబట్టి ఏం చేయాలి? మనం రాళ్ళతో కుట్టి మనము చంపాలి. అయినా నువ్వేం చెప్తావో చెప్పు అన్నారు. ధర్మశాస్త్రం ప్రకారం ఏం చేయాలి? ఇప్పుడు ధర్మశాస్త్రం కాదనొచ్చా? జీవో వచ్చినా జీవో కరెక్టే అంటారు. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? మీలో పాపం చేయనివాడు ఏమన్నాడు? మొదట రాయేసి కొట్టేయమన్నాడు. కొట్టొద్దన్నాడా? ఆయన ఏం చేశాడు? ఆయన చేత్తో అలాగే ఇసుక మీద అలా ఏదో చేత్తో రాస్తున్నట్టుగా ఉన్నాడు. అప్పుడు కనపడుతున్నది ఏంటంటే, ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ యొక్క పాపం అనేది అక్కడ వాళ్ళకి కనపడతా ఉంది. ఎవరికాళ్ళే ఆ యొక్క చేవ్రాతను చూసినప్పుడు ఏం చేశారంటే అక్కడి నుంచి నెమ్మదిగా జారికి వెళ్ళిపోయారు. పెద్దోడి కాడి నుంచి చిన్నోడి కాడి దాకా ఒక్కడు కూడా మొత్తం అందరూ వెళ్ళిపోయారు. అక్కడ ఎవరో లేరు అక్కడ. మరి ఆ పరిస్థితిలో నిజంగా తను ఏం చేయాలి అర్థం కాని పరిస్థితిలో ప్రభు ఏమన్నా తెలుసా? అక్కడ యేసు తల ఎత్తి చూచి 6-7 వచనం చదివాను ఒకసారి. 6-7 వచనం, యోహాను సువార్త 8వ అధ్యాయం. ఆయన మీద నేరం మోపవలనని ఆయనను శోధించుచు అడుగుతున్నప్పుడు అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏదో రాయిచున్నప్పుడు వారు ఆయనను పట్టు వదలకు అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకుని చిన్నవారు
మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను. ఏమన్నారైనా? నేను కూడా నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. ఇక నువ్వు వెళ్ళి నువ్వు పాపము చేయొద్దు. ఇప్పుడు ఎవరు విడిపించారు ఆమెని? ధర్మశాస్త్రం ప్రకారం ఏం చేయొచ్చు ఆమెని? రాళ్ళతో కొట్టి చెప్పచ్చు. మరి రాళ్లతో కొట్టి చంపాల్సిన సమయంలో కూడా మరి అవసరం ఆ టైంలో కూడా ప్రభు ఏమన్నారు తెలుసా? రాళ్లతో కొట్టండి, కానీ మీలో పాపం చేయడం ఉంటే రాయి చేసి కొట్టేయమన్నాడు. ఒకడైనా కొట్టగలిగాడా? నిజంగా దేవుడు ఎంత కృప అండి. ఆయన ప్రేమించి నిజంగా నేనును కూడా నీకు శిక్ష విధింపను. ఎందుకంటే యేసు ప్రభులో పాపం ఏమైనా ఉందో పని చెప్పా ఉంటే ఆయన కొట్టవచ్చు రాయేసి. అందుకే అన్నాడు, నేను కూడా నీకు శిక్ష. నిజమేనండి, నేను కూడా నీకు శిక్ష, నువ్వు వెళ్ళి పాపం చేయొద్దు. దేవుడు ఒక వ్యక్తిని స్వతంత్రంగా విడిపించింది ఎందుకో తెలుసా? నువ్వు మళ్ళీ అదే జీవితం జీవించొద్దని. నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ మనసులో నేనుంటే చాలయా, బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడ చాలునంటివే. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో నేనుంటే చాలయా, బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడ చాలునంటివే. నీ అరచేతిలో నన్ను చేకుకొంటివి, నాకేమి కొదువా, ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల్లా, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదము అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదము అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల్లా, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కేవలం ఆయన కృప తప్ప వేరొకటి లేదు. ఆ రోజు రాళ్లతో చచ్చిపోవాల్సింది ఆకాన్ ఎలా చచ్చిపోయాడో అదేవిధంగా ఆమె కూడా చనిపోవాల్సింది. దేవుడు కృపను బట్టి నిజంగా ఎంత ప్రేమించో తెలుసా? కుమారుడుగా ఆయన మనల్ని విడిపించినప్పుడు నీ బానిసత్వం నుండి, నీ పాపము నుండి ఆయనను స్వతంత్రులు చేసినప్పుడు ఎలా ఉండాలి తెలుసా? గలతీయులకు రాయబడిన పత్రిక చూద్దాం, 5వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. గలతీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 1. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి కింద మీరు చిక్కుకొడద్దు. క్రీస్తు మనలను ఏం చేశాడు? ఆయన స్వతంత్రులు చేశాడు. ఎందుకంటే పాపం అనే దాసత్వం నుంచి విడిపించినప్పుడు దేవుడు అనేది ఏంటి? అమ్మా, నువ్వు మళ్ళా పాపం చేయొద్దు, మళ్ళా నువ్వు వెళ్ళొద్దు, మళ్ళా ఆ లోకంలోకి వెళ్ళొద్దు. తాగుడు దేవుడు విడిపించాడా? ఆ తాగుడు మళ్ళీ వెళ్ళబాక. ఒకవేళ కైన్ నుంచి విడిపించాడా? కైన్లోకి వెళ్ళబాక. బెట్టింగ్ని దేవుడు విడిపించాడా? మళ్ళీ వెళ్ళబాక. వ్యభిచారం విడిపించాడా? అని మళ్ళీ వెళ్ళబాక. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసింది ఎందుకు తెలుసా? మళ్ళా నువ్వు దాస్యమని కాడి కింద నువ్వు చిక్కుకోదు. ఎప్పటి వరకు తెలుసా? స్ఫురణ సంఘంతో ఒక మాట చెప్పాడు. మీరు చూడండి ఒకసారి, ప్రకటన గ్రంథంలో ఒకసారి 2వ అధ్యాయము
10వ వచనం చూద్దాం. అక్కడ స్ఫురణ సంగతి ఈ మాట చెప్పాడు, ఈ మరణం వరకు నమ్మకం ఉండమన్నాడు. ఇదిగో ఆ, మీరు అది శోధింపబడినట్లు మీరు శోధింపకున్నట్లు అపవాది మీలో కొందరిని అపవాది మీలో కొందరిని చెరల వేయబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, 10 దినములు శ్రమ వలన. మరణము వరకు ఎప్పటి వరకు నమ్మకముగా అంటాడమ్మా? ఉండుము, మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. ఒకసారి నిన్ను దేవుడు విడిపించింది ఎందుకో తెలుసా? మళ్ళా పాపం చేయటం, మళ్ళా క్షమించయ్యాను, మళ్ళా లోకంలోకి వెళ్ళటం, మళ్ళా క్షమించటం కాదు. మరణం వరకు. ఎప్పటి వరకు అంట? మన గొంతులో ప్రాణం పోయే వరకు కూడా దేవునికి ఎలా ఉండాలంట? ఆ రోజున హాస్పిటల్లో ఏమన్నాం? బతికితే నీ కోసం జీవిస్తానయ్యా, నీకు సాక్షిగా నేను ఉంటానయ్యా. నిన్ను కరోనా నుంచి విడిపించాడు, యాక్సిడెంట్ నుంచి విడిపించాడు, మరణకరమైన రోగాలు విడిపించాడు. ఆ రోజు మన దేవునితో ఏం మాట్లాడాము? ఈ రోజున మనం ఎలా ఉంటున్నాము? ఆయన మాట తప్పక మనల్ని ప్రేమించి తండ్రి మనసు కలిగిన వాడుగా ఎన్నోసార్లు పొరపాటు చేస్తున్నా దేవుడు మనల్ని క్షమించి ఆయన మన సజీవ లెక్కలు ఉంచాడు. కానీ దేవుడు ఈరోజు అంటున్నాడు, నువ్వు జాగ్రత్తగా ఉండు, మరలా దాస్యమని కాడి కింద నువ్వు చిక్కుకోవద్దు, మరణం వరకు నమ్మకంగా ఉంటే నేను నీకు జీవ కిరీటము ఇస్తాను. ఏదో ఆదివారం భక్తి కాదండి, మనకి పండగ క్రైస్తవులుగా ఉండటానికి కాదండి. నేను ఆ రోజున అరటిగా గేల ఇచ్చానయ్యా అనటం కాదు. అక్రమం చేయవారా మీరు ఎవడో నాకు తెలియదన్నాడు. నిజమేనండి, దేవుడికి అన్నీ తెలుసు అండి, మన హృదయాలు తెలుసు, మన అంతరంగా తెలుసు. మళ్ళా నువ్వు లోకంలోకి వెళ్ళటం కాదు. ఆదివారం వాక్యం వింటున్నావు, మళ్ళీ ఎందుకు సీరియల్ దగ్గరికి వెళ్తాను? వాక్యం వింటున్నావు, మళ్ళీ సినిమాలు ఎందుకు చూస్తారు కొంతమంది? చూడండి, ఎందుకంటే మరలా నువ్వు మళ్ళా దాస్యమని కాడికి చెక్కొద్దు. ఒకసారి దేవుడు నిన్ను విడిపించాడు, కృప చూపించాడు, స్వస్థపరిచాడు, నిన్ను నెమ్మది ఇచ్చాడు, నీకు క్షేమాన్ని ఇచ్చాడు, నిన్ను కాపాడుతున్నాడు. నిన్ను నీ బిడ్డలకు ఎంతో క్షేమాన్ని ఇచ్చి ఎందుకు కాపాడుతున్నాడు ఆయన? నువ్వు లోకంలోకి వెళ్ళటానికి కాదు. దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మరణం వరకు నమ్మకం ఉంటే నేను జీవ కిరీటం ఇస్తాను. తూచన్నావా? దేవుడు కూడా మీరెవడో నాకు తెలియదు అంటాడు. అవునండి, ఆయన ఎదురు మన ధైర్యంగా నిలబడాలంటే ప్రతి దినము కూడా పాపముతో పోరాటంలో రక్తము కారణంతగా మనం ఎదిరించాలి. ప్రభు సన్నిధిలో మనం పోరాడాలా. ఒక పాప నియమం నా మీద ఏలుబడి చేస్తుందయ్యా, వద్దన్నా కొంత శోధన శోధిస్తుంది, పోరాడు. ప్రభు సన్నిధిలో గెలువు. ఆత్మచేత శరీరక్రియలను చంపితే బ్రతుకుతారు. ప్రభుతో మనం అడుగుదాం, ప్రభా ఆ దినమందు నన్ను విడిపించావయ్యా, నేను నమ్మకం ఉండే జ్ఞానం నాకు దాయిచి, నీ కొరకు బ్రతకడే జ్ఞానం నాకు దాయిచి, మళ్ళా లోకం అనే దాసత్వంలో పాపము ఇంకా రకరకాలైన వ్యామోహాలు, ఈ ఫోన్లు పిచ్చి వీటిని నన్ను తీసే ప్రభా, ఈ పాదాకి గడిపే జ్ఞానం నాకు దయచేయమంటే దేవుడు నిన్ను విడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అవునండి, కుమారుడుగా ఆయన నీకు ఇచ్చే స్వాతంత్రము పాపము అనే దాసత్వాన్ని విడిపించడం మాత్రమే కాదండి, నిన్ను స్వతంత్రంగా చేశాడు. పాపము చేయు ప్రతివాడు కూడా పాపమునకు దాసుడు. అందుకని కుమారుడు మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తే మీరు స్వతంత్రులు. ఆ స్వాతంత్రం కలిగిన వారిగా అబ్బా తండ్రిని మొరపెట్టి అర్హత దేవుడు మనకి ఇచ్చాడు. అర్హత లేని మన జీవితాలకి దేవుని కృపను బట్టి తండ్రి అబ్బా ప్రార్థన చేసే కృపను మనకిచ్చాడు. దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు తెలుసా? మనం ఇశ్రాయేలుతో వారసులము కాకపోయినా దేవుడు మనల్ని ప్రేమించి నిజంగా నశించిపోతున్న మనల్ని నిజంగా దేవుడు ఎంతగా ప్రేమించాడంటే, పాపం ఏ పాపమైతే, ఏ ద్వేషమైతే తండ్రికి మనకు అడ్డుగా ఉన్నదో నిజంగా అలాంటి యొక్క పరిస్థితి నుంచి ఆ అడ్డుగోడని విడిపించి యేసు రక్తం మనల్ని విడిపించిందండి. ఆయన మరణము మనల్ని ఏకము చేసింది. దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు. దేవుని కొరకు నిలబడదాం. దేవుడు విడిపించింది ఎందుకో తెలుసా? ఆయన కొరకు నిలబడటానికి. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభా నన్ను కాపాడుచున్నది, నన్ను విడిపించింది, నాకు ఈ స్వాతంత్రం ఇచ్చింది కూడా ప్రభా, నీ కొరకు నిలబడే జ్ఞానం నాకు దయచు. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తే మీరు స్వతంత్రులు అన్నావు ప్రభా. నిజమే ప్రభా, ఈ స్వాతంత్ర్యము ప్రభా మమ్మల్ని మా ఇష్టానుసారంగా జీవించడానికి కాదు ప్రభా, మా ఇష్టానుసారంగా బ్రతకటానికి కాదు ప్రభా. ప్రభా మమ్మల్ని విడిపించింది నీ కొరకు నమ్మకంగా జీవించాలని, నీ పాదాల దగ్గర మేము ప్రభా బ్రతకాలని ప్రభా. మమ్మల్ని ప్రేమించి ప్రభా మాతో మాట్లాడుచున్న దేవా, నీ ప్రేమకు వందనాలు ప్రభా, నీ సన్నిధికి వందనాలు ప్రభా తండ్రి నాయన. నిజమే ప్రభా, అయా యోగ్యత లేని మాకు ప్రభా నీ పాదాల దగ్గర ప్రార్థన చేసుకుంటానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలయా. నిజమే ప్రభా, ఒక బానిసత్వం అంటే ఒక దిక్కులేని పరిస్థితి, వాళ్ళ ఇష్టాలు వాళ్ళు నెరవేర్చుకోలేరు ప్రభా.
అయా వాళ్ళకి స్వాతంత్రం ఏది ఉండదయా, గట్టిగా మాట్లాడటానికి ఉండదు ప్రభా, వాళ్ళు పడుకుంటానికి అవకాశం ఉండదు ప్రభా. నిజమే ప్రభా, ఎంతోమంది చెరసాల్లో మగ్గిపోతూ ప్రభా ఈ చెర నుండి మమ్మల్ని ఎవరు విడిపించగలరని ప్రభా ఎంతోమంది ఎదురు చూడొచ్చు ప్రభా నాయన. కానీ పాపం అనే చెర నుండి ప్రభా తండ్రి నాయన, తండ్రి నాయన మమ్మల్ని విడిపించిన దేవుడు ప్రభా, మరణం అనే చెర నుంచి మమ్మల్ని విడిపించిన దేవుడు ప్రభా, నీ కొరకు నిలబడే జ్ఞానం మాకు దయచే ప్రభా నాయనా. నీకు వందనాలు ప్రభా తండ్రి నాయన. నిజమే, స్వాతంత్ర దినోత్సవం రోజున కూడా ప్రభా మంచి ప్రవర్తన గల వారిని విడిపిస్తారని అంటారు ప్రభా. నిజమే ప్రభా నాయన, ఒకవేళ మంచి ప్రవర్తన బట్టి వాళ్ళు విడిపించిన మళ్ళా వాళ్ళు అలాంటి ప్రభా పరిస్థితిలో రాకూడదని వాళ్ళు విడిపిస్తారయ్యా. మమ్మల్ని కూడా విడిపించింది ప్రభా, మళ్ళా మేము ఆ పాపం అని చేయకూడదని, మరలా దాస్తుని కాడి కింద మేము చిక్కుకోకూడదని ప్రభా మా ఎడల చూపిన కృపకే వందనాలు ప్రభా. మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను జీవకిరీటం ఇస్తాను చెప్పే ప్రభా. జ్ఞానం గ్రహింపు నాకు దయచే ప్రభుత్వాన్ని తండ్రి నాయన. నీవే మా తండ్రికి నడిపించి మమ్మల్ని బలపరచు. కూడిన ప్రతి బిడ్డను జ్ఞాపం చేసుకుని ప్రభా వర్తమానం వింటున్న ప్రతి బిడ్డను కూడా దర్శించండి ప్రభుత్వాన్ని. మరలా మేము ఎక్కడ ప్రభా ఆ లోక ఆశలోకి వెళ్ళిపోనివద్దయ్యా, తుచ్చమైన వాడికి ఆశపడినివద్దు ప్రభా, వ్యర్థమైన వాటిని ప్రేమించనివద్దు ప్రభా. మమ్మల్ని విడిపించింది, మమ్మల్ని స్వతంత్రులుగా చేసింది నీ సాక్షికి నిలబడటానికి ప్రభా. దురాత్మ నుంచి పొడిదిలో పొందిన వ్యక్తి ప్రభా నీతో ఉండాలని ఆశపడ్డాడు ప్రభా తండ్రి నాయన. వందనాలు ప్రభా నాయనా. నిజమే ప్రభా, గొప్ప పరిచయం అప్పగించావయ్యా. 10 పట్టణాల్లో గొప్ప పరిచయం చేశాడు ప్రభా. నిజమే ప్రభా, నువ్వు ఏదైతే నమ్మి అతనికి అప్పగించిన బాధ్యత నమ్మకం చేశాడు. నన్ను నమ్మి నన్ను విడిపించావు, స్వస్థపరిచావు, యాక్సిడెంట్ నుంచి కాపాడావు, మరణకాల రోగాల నుంచి విడిపించావు ప్రభా. నేను ఎంతవరకు నీకు నిలబడుతున్నానయ్యా. ఆ రోజు నేను ఇద్దరు చేసిన మాట ఈరోజు కొన్నిసార్లు ప్రభా అయ్యా నిజమే, నువ్వు జ్ఞాపం చేసుకున్నప్పుడు నాకు సిగ్గే తగి ఉన్నది ప్రభా. నేను అలాగ జీవించలేకపోతున్నానయ్యా, అలాగ నేను హత్తుకోలేకపోతున్నానయ్యా. ఆ రోజు నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నాను ప్రభా. నన్ను క్షమించి ప్రభా, నీ కొరకు జీవిస్తాను ప్రభా, నీ కొరకు బ్రతుకుతానని ప్రభా. నీ పాదాల దగ్గర మొరపెట్టే జ్ఞానం నాకు దయచు. ఈరోజు ఉన్న మాటలకు మాకు దీవెనకరంగా చేయము. యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.